గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. పిఠాపురంలో ఒక భక్తురాలు చాలా విచిత్రంగా ప్రవర్తించింది. ఒక్కసారి మనం ఆ వివరాల్లోకి వెళ్తే ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి దేవుడి దర్శనం కోసం ఒక దేవాలయానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దేవుణ్ణి దర్శించుకుంటూ ఇమీడియట్గా ఒక హారతి కర్పూరము తీసుకొని దాన్ని వెలిగించి ఇమీడియట్గా పక్కన ఉన్న ఉండిలో వేయడం జరిగింది. వేసిన తర్వాత కాసేపటి తర్వాత వెనకాలన్న భక్తులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ చూస్తున్న వాళ్ళకి అందులో నుంచి పొగలు రావడం అనేది గమనించారు. గమనించిన వెంటనే ఇందులో నుంచి పొగలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు వెంటనే అప్రమత్తం అయిపోయి ఉండి తాళం ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న డబ్బులన్నీ కూడా బయటకు తీయడం జరిగింది. ఏవైతే కొన్ని నోట్లు అప్పటికే కూడా కాలిపోవడం జరిగింది, కొన్ని అంటే ఇంకా లోపల ఉంది కాబట్టి కొన్ని పూర్తిగా కాలిపోయినాయి, కొన్ని ఏమో సగం సగం కాలిపోయిన నోట్లన్నీ కూడా కనిపించడం. కాయిన్స్కి అయితే ఏమీ అవ్వలేదు. అయితే ఈమె ఎందుకని అలా బిహేవ్ చేసింది అని చెప్పేసి అనేది మనము పక్కన పెట్టేస్తే, ఆవిడని ఇమీడియట్గా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే టెంపుల్లో ఉన్నదో సీసీ కెమెరా ఫుటేజ్ను అక్కడున్న ఆలయ కమిటీ మెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా ఇమీడియట్గా ఆవిడ్ని చూసేసి పట్టుకొని పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆవిడ ఏం చెప్తుందనే దాన్ని బట్టేసి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా క్రిమినల్ కేసులే అట్రాక్ట్ అవడం అనేది జరుగుతుంది. ఆవిడ మినిమం ఒక 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంటే ఆవిడ మానసిక పరిస్థితి కనుక బాగాలేకపోతే అప్పుడు తను ఆ శిక్ష నుంచి మినహాయింపు పొందుతుందేమో, కానీ అలా కాకుండా నిజంగానే ఇంటెన్షనల్గా ఆ లోపల ఉన్న డబ్బులన్నీ కూడా కాల్చివేయాలి అన్న ఉద్దేశంతో కనుక హారతి కర్పూరం తీసి అందులో వేసినట్లయితే ఖచ్చితంగా ఆమె పనిష్మెంట్కు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇందులో చూసేసుకుంటే ఎప్పుడైనా సరే ఇంతవరకు కూడా ఏ దేవాలయంలో కూడా ఇలా ఉండిలో హారతి కర్పూరంను వేసి మరి తన భక్తిని ప్రదర్శించుకోవాలనుకున్నారా, లేదు అనుకుంటే ఇంకా ఏంటనేది ఇప్పటివరకు మనం ఎక్కడ చూసిన దాఖలాలు అయితే లేవు. ఇక్కడ మాత్రము ఇలా ఈ అమ్మాయి ఎందుకు బిహేవ్ చేసింది, ఎందుకోసం అని చెప్పేసి ఇలా చాలా భక్తితోటి చాలాసేపటి నుంచి అలా క్యూలో అలా దేవుడి దర్శనం కోసం రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడికి రాగానే మరి ఆవిడకి ఏమనిపించిందో తెలియదు, కానీ ఇమీడియట్గా అలాంటి పని చేయడం జరిగింది అని చెప్పేసి కూడా అక్కడున్న వారు అయితే ఆవిడని ఎవరైతే గమనించారో వారందరూ కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆలయం అన్నాక ఈ మధ్య కాలంలో ఏ ఆలయంలో చూసినా కూడా సీసీ కెమెరాలు అనేవి మ్యాక్సిమం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఆవిడ ఎందుకని అలా చేసింది, లేదంటే ముందు నుంచి వెళ్ళే అక్కడికి వచ్చేటప్పుడే ప్లాన్తో వచ్చిందా, లేదంటే ఇదివరకు ఎవరితోనైనా ఈ డిస్కషన్ అనేది చేయడం చేసినారా, లేదు అంటే గతంలో ఆవిడ ఏమైనా ఇబ్బంది పడిందా, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా సరే కానీ ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు అక్కడ ఉండిలో ఉన్న డబ్బులు కనుక డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. అది కనుక మనము బ్యాంక్లో సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ఏదైతే పాడైపోయిన నోట్లు ఉన్నాయో వాటికి రీప్లేస్మెంట్గా కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే చినిగిపోయిన నోట్లు కానివ్వండి, ఇలాంటి కాలిపోయిన నోట్లు కానివ్వండి, సగంవి పూర్తివి కాదు, మామూలుగా చిన్నగా ఈ ఒక ఉందనుకొని సైడ్కి కొంచెం కాలిపోయినవి ఉంటే అవి తీసుకెళ్ళేసి ఇలా డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి ఇస్తే దాని ప్లేస్లో రీప్లేస్గా కొంచెము డబ్బులు మనకి ఇవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇక మీదట కూడా ఆలయాలన్నీ కూడా పకడ్బందీగా ఏదైతే ఉంటుందో ఆ ఉండీల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ ఇప్పుడు పోలీసులు మాత్రము ఆ అమ్మాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా పిలుస్తారు. పిలిచిన తర్వాత అసలు ఆమె మెంటాలిటీ ఏంటి, అంటే భక్తి ఇంత దారుణంగా ఉందా, లేదు అనుకుంటే ఆవిడ రోజు దేవాలయానికి వెళ్తుందా, లేకపోతే ఏంటిది, ఆవిడ యొక్క మెంటాలిటీ ఏంటి, లేదంటే ఆవిడ యొక్క మనస్తత్వం ఏంటి, ఆవిడ దేవుడి పైన ఉన్న భక్తి ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంతోపాటు ఆవిడ ఇదొక ముందు ఇలాగే బిహేవ్ చేసిందా ఎక్కడైనా, లేదు అనుకుంటే ఇప్పుడే ఇలా బిహేవ్ చేస్తుందా, ఇంట్లో ఆవిడ ఉండే విధానం ఏంటి, ఆవిడ మనసు ఎలా ఉంటుంది, ఎప్పుడు అంటే కొంతమంది ఏంటంటే ఒకేసారి హైప్ అయిపోతారు, ఒకేసారి ఏందో లోన్లీగా ఫీల్ అయిపోతారు. ఇలాంటిది ఏమైనా ఉందా, లేదు అంటే భక్తితో అలా అంటే తన భక్తిని మరీ ఇలా చూపించుకోవాలంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు మొత్తం ఇల్లంతా పొగ వేసేసి ఏదేదో చేస్తూ ఉంటారు.
సో అలాంటిది ఏమన్నా చేసిందా, దాన్ని ఇలా ఈ మొత్తం కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంటుంది. లేదంటే ఎవరైనా చెప్పి ఆవిడతో ఆ పని చేయించారా అనేది కూడా ఆ యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆలయ ఏదైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వారు చెప్పడము, అక్కడ ఉన్న ఎవరైతే ఆవిడతో పాటు భక్తి దర్శనం చేసుకోవడానికి వచ్చారో క్యూ లైన్లో ఉన్నారో ఆ భక్తులు చెప్పింది, అంతేకాకుండా సీసీ కెమెరా ఫుటేజ్ ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత అప్పుడు ఆవిడ పైన ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది. ఫైల్ అయిన తర్వాత అప్పుడు ఆవిడ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత ఇదంతా కూడా ఆవిడ మెంటల్ కండిషన్ అంతా బాగా ఉంటేనే, ఒకవేళ మెంటల్ కండిషన్ బాగా లేదు, ఆవిడ మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఉంది అని చెప్పేసి కనుక ఒకవేళ ప్రూవ్ అయిందంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లేసి ఆవిడని ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆవిడకు ట్రీట్మెంట్ అవసరం ఉంది అంటే పోలీసులు దాన్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు. ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. కానీ నిజంగానే చెప్పాలి అంటే ఎంతోమంది భక్తులు వారి యొక్క కానుకలు ఉండిలో వేసినవి ఇలా కాలిపోయినవి అని చెప్పగానే చాలామంది కూడా చాలా హృదయ విదారకంగా బాధపడడం జరిగింది. ఎందుకు అనంటే దేవాలయంలో వారి అంటే ఎంతో పెద్ద కోరిక నెరవేరుకుంటే నేను ఉండిలో ఇంత వేస్తాను, లేదంటే ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని చెప్పేసి మొక్కుకున్న మొక్కులలో వారు వేసిన కానుకలు ఉండడము, అవి కాలిపోవడం వల్ల వాళ్ళు కొంచెం సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఎమోషనల్ని కూడా ఈవిడ కొంచెం డ్యామేజ్ చేసినట్టే. కాబట్టి దాని సెక్షన్ కింద దాని పరంగా కూడా ఖచ్చితంగా వారికి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో హారతి కర్పూరం వేసిన అమ్మాయికి ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచి వేశారో, ఆ ఉండిని ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎంతకాలం నుంచి లాక్ వేశారు అనేది మొత్తం పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఆ టైంలో కనుక ఎవరైనా వచ్చి నా ఎమోషన్స్ని కనుక బ్రేక్ చేసింది, ఇలా నేను వేసిన కానుకల్ని కాల్చేలాగా చేసింది అని చెప్పేసి కనుక ఎవరైనా ఎమోషనల్గా ఇబ్బంది పడి కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఉండి కనుక వాళ్ళు కేసు ఫైల్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయి శిక్షన్స్కి అట్రాక్ట్ అయిపోతుంది, శిక్షలు అనుభవించే అవకాశం ఉంటుంది. దాంట్లో వీళ్ళైతే ఎవరైతే వస్తారో వాళ్ళ తన డివోటీ ఇప్పుడు వచ్చేసి ఒక కానుక వేయడం జరిగింది. దాంట్లో అంటే ఒక 116లో లేకపోతే 1116లో లేకపోతే కొంతమంది ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు అందులో వేస్తూ ఉంటారు ఉండిలో. అందులో కనుక వారు వేసిన డబ్బులు కాలిపోయినాయి అని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా అది కూడా ఈ అమ్మాయికి సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తానికి ఏదేమైనా సరే కానీ ఇలాంటి వింత ఘటన అనేది పిఠాపురం దేవాలయంలో జరగడం వల్ల చాలామంది ఎవరైతే భక్తులు ఉన్నారో కొంచెం ఎమోషనల్గా బాధపడడం జరిగింది. అంతేకాకుండా ఇలా ఎందుకు చేసింది అని చెప్పేసి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా సరే కానీ పోలీసులు అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఆవిడ మెంటల్ కండిషన్ బాగుంటేనేమో అటు కోర్టులో సబ్మిట్ చేసేసి ఆవిడని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. లేదు అనుకుంటేనేమో ఆవిడ మెంటల్ కండిషన్ బాగాలేదు, ఈవిడ ఇలా కొంచెం కొన్ని రోజుల నుంచి ఇలా మానసికంగా ఇబ్బంది పడుతుంది అంటే ఖచ్చితంగా డాక్టర్కి సజెస్ట్ చేసి ఆవిడ యొక్క స్థితిగతులన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్కి చెప్పేసి చూసుకోండి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. ఏదేమైనా సరే కానీ కొంచెం ఎమోషనల్కి సంబంధించిన విషయం కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.